హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మా హ్యాపీకి కుక్క పిల్లలు, కోడి పిల్లలు అయ్యో ఎందుకులేండి రోజు తిట్టుకుంటానే ఉన్నారు మా అత్తయ్య హ్యాపీతో. ఎట్లా ఇలా చేస్తే ఎట్లా హ్యాపీ అనేసి. ఎక్కడికి వస్తున్నావు బాబా? లోపలికి వచ్చేస్తాను చూడద్దు ఈ డాగి. చూడు వాడు నీ ఫ్రెండే కదా, చెప్పు నేర్పి వాడు కదా. ఆ సౌండ్స్ వింటున్నారా? మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అదే సౌండ్స్ అనమాట. పిలుస్తామా బాబా? వాడు వచ్చు మన వాడికి. అంతే, ఈ స్టిక్ అంతా వలచకు చాలు. రా వడలు తెచ్చుకుందాం అంతే. మేము వచ్చేసరికి ఒలిచిపెట్టుండా. అంటే ఏమంటే గొంగూర తెచ్చున్నారు, సరే అనేసి హ్యాపీకి ఇచ్చాము. ఒలిచామని చెప్పేసి వడలు తెచ్చుకుందాం అనేసి హోటల్లోకి వచ్చామన్నమాట. హోటల్ పక్కనే కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడ వడలు వేడిగా వేస్తూ ఉంటే జస్ట్ వీడియో షూట్ చేశాను మీతో షేర్ చేద్దామని. ఇంకా ఈరోజు ఉద్దిపప్పు వడలు, ఒకరోజు మసాలా వడలు, ఒకరోజు ఉద్దిపప్పు వడలు అలా వేస్తూ ఉంటారు. ఇంకా ఇంతలో మా అత్తయ్య మళ్ళీ టౌన్కి వెళ్ళేసి ఆటోలో వస్తూ ఇదిగో ఇచ్చే ఆటలు, దాని తర్వాత వాషింగ్ మిషన్లోకి లిక్విడ్ అవి తీసుకొచ్చి ఇచ్చారనమాట. తీసుకెళ్ళప్పుడు పెట్టమనేసి ఇంకా ఇంట్లోకి వడలు తీసుకొచ్చేసాము. వడలు ఎంతో బాగుంటాయో, నాకు పొద్దున్నే వడలు తినేస్తాను. ఇంకా ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను పదండి. చూపించు. పౌర్ణమి రోజు వచ్చేలేదు వెళ్ళిపోతాయో. అది అలా పడుకోను బాబా. ఇది దాంట్లో ఉన్న హనీ తాగేసే, అవే తాగేసి వెళ్ళిపోయా. అవే పౌర్ణమికి తాగేస్తాయమ్మా. పౌర్ణమికి తాగేస్తాయా? పౌర్ణమి ముందు రోజు తీసుకుంటా తాగేస్తాం కదా. మీకు తెలుసా బీహైవ్ గురించి? అదే తేనె పట్టు గురించి. అదేమంటే మా అత్తయ్య చెప్తున్నారు, పౌర్ణమికి ముందు తాగేస్తాయంట హనీ, అవే తాగేస్తాయంట హనీ బీస్. మళ్ళీ అమావాస్యకేమో పెడతాయంట. ఇదే ఫస్ట్ టైం నేను వినడము. ఇంకా అదేమంటే జామకాయ చెట్టు మీద పెట్టింది. ఇంకా ఇంకొకటి కూడా ఉందంట, 2 పెట్టున్నాయంట అలాంటివి. ఇంకా దగ్గరికి ఎలా వెళ్ళగలిగామంటే అవి తాగేసి వెళ్ళిపోయి ఉంటాయి కదా, సో అది ఖాళీగానే ఉంది ఆ కోంబ్, అది హనీ కోంబ్. సో అలా వెళ్ళాము. ఇంకా లాస్ట్ 2 days టు గో ఫర్ జాతర అనమాట. సో దానికి ఫుల్గా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. అందుకే ఆంటీ అయితే మాస్టర్ తాత రూమ్ దగ్గర నుండి స్టార్ట్ చేశారు. అదొక స్టోర్ రూమ్ అయిపోయింది మాస్టర్ తాత చనిపోయిన తర్వాత. ఏది వద్దు అంటే లోపల పెట్టేయడమే అనమాట తాత రూమ్లో. సో అవంతా తీసి మళ్ళీ కడిగి అని పెడుతున్నారు. ఏమంటే ఎలుకలన్నీ చేరిపోయి ఉన్నాయి దాంట్లో, అందుకే క్లీన్ చేస్తున్నారు ఫస్ట్ అది. ఇంకా 4 members హెల్పర్స్ అనమాట. ఇద్దరు ఏమంటే దాంట్లో ఫిజ్గాడు మా హ్యాపీ ఆంటీకి హెల్ప్ చేస్తున్నారు. ఇంకా మిగతా ఇద్దరు బయట వాళ్ళనమాట. ఇంకా నా దగ్గరకు వచ్చామంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే ఇక్కడ బట్టలు అన్నీ కూడా తీసేసేయాలి, ఫిల్టర్ చేసేయాలి. ఎంత మంచి మంచి బట్టలు ఉన్నాయంటే టెడ్డీకి హ్యాపీకి, కానీ అసలు పట్టవు అనమాట. హ్యాపీకి అయితే మెయిన్గా పట్టవు. మంచి మంచి లంగా జాకెట్లు, ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ అన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ తీసేసి ఎవరికైనా ఇద్దామనేసి మా అత్తయ్యకి ఇచ్చేస్తారు అనమాట. బెంగళూరు తీసుకెళ్ళాలి కుట్టించి. అది నా ఫ్రెండ్ ఇచ్చింది, అది పక్కన పెట్టు, తీయద్దు, మళ్ళీ పెట్టుకుందాం. ఫస్ట్ అక్కడ దాంట్లో ఏం పడేసేటి అవునరా, అలా అయిపోయింది రా, వెదర్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా నాకు హెల్పర్స్ ఎవరంటే రూబీ టెడ్డీ, వీరిద్దరు హెల్ప్ చేస్తున్నారు. నాకు కొంచెంసేపు హెల్ప్ చేశారు. ఇంకా మంచి మంచి బట్టలు ఏమంటే మగ్గిపోయిన వాసన వస్తున్నాయి అనేసి అలా దానిపైన కమ్మి మీద వాటి మీద పెట్టేశాను. కొంచెం ఎండకి మంచిగా ఆరుతాయి కదా అనేసి. ఇంతలో వెదర్ చేంజ్ అయిపోయింది. అరే పెద్ద వర్షం పడేలాగుందే అనిపించింది. ఇంకా జాతర అంటే జాతరకి ముందు, జాతర అప్పుడు టైంకి వర్షం కంపల్సరీ పడుతుంది అనమాట. కానీ అది ఈ రోజే పడుతుంది అనేసి అనుకోలేదు. సాగర్ మామ వస్తే ఇచ్చేయండి రాదా అంటే హాఫ్ శారీ గుర్తుందా? ఆ హాఫ్ శారీ ఇంకా అంతే, కొంచెం సేపట్లో పెద్ద గాలి స్టార్ట్ అయిపోయింది, చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. ఇలా కాదనేసి గబగబా అన్ని బట్టలన్నీ తీసి ఇంకా లోపల పెట్టేశాము. జాతర వైబ్స్. రే ఇది చూడండి సర్దా, పట్టుకోండి.
అయ్యో అన్ని పడిపోతున్నాయి. వచ్చి 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 జరుగురా వద్దురా వెళ్ళొద్దు ఫిజు లోపలికి వద్దన్నా వినిపించట్లేదా లోపలికి వెళ్ళండిరా వినిపించట్లేదా పప్ప పప్ప హ్యాపీ లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళి ఫిజు ఉండరా పప్పా అది అది పప్పా పప్పా వద్దు పప్పా లోపలికి వెళ్ళండి ఎగిరిపోతావురా నువ్వు ఆహా లోపలికి రండి లోపలికి రండి లోపలికి రండి లేరా ఆఫీస్ గారు వెళ్ళిపోయాడా హ్యాపీ లోపల పెట్టు హ్యాపీ చెప్పు బయట పెట్టు వద్దు నన్ను ఇట్లా రూబీ లోపలికి ఫోన్ చేస్తాను. వీరిద్దరికైతే భయమే లేదు, కిందకి పైకి తిరుగుతూనే ఉన్నారు అంత గాల్లో. ఇంకా చాలా మంది నేను ఆ షార్ట్ వీడియో పెట్టినప్పుడు మిర్రర్ ఏమైంది ఆశ, మిర్రర్ బాగానే ఉంది కదా, సేఫే కదా అని చెప్పారు. సుదర్శన్ తీసేశారు మిర్రర్ చూసారుగా. ఇంకా నేను మోహన బ్లౌజెస్ ఇచ్చి పంపించాం కదా టైలర్కి కుట్టించామని చెప్పి జాతరకి సో అది కుట్టి పంపించేశారు అనమాట వాళ్ళు. ఇట్లా ఎక్స్ట్రా ఎందుకు పెట్టాను చూడు ఇది డిజైన్ వర్క్ పెడితే ఎంత బాగుంటుంది. ఎక్స్ట్రా పెట్టింది అంటే పిన్ని ఇది అమ్మది బ్లౌజ్ పెద్దదిగా ఉందేమో. సర్లే ఇట్లా 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 మర్చిపోతుంది. ఇంకా జాతరకి 2 daysకి ముందే షామియానా వేయించేస్తున్నారు ఈసారి. అరే అప్పుడే వేయించేసుకోవడం ఎందుకు, మళ్ళీ వర్షం పడుతుందేమో కదా, మళ్ళీ పాడైపోతుంది. జాతరకి ముందు ఈవినింగ్ ఉంటుంది కదా, అప్పుడు వేయించుకుంటే బాగుండేదేమో కదా అనిపించింది. ఇంకా బట్టలు అనుకోండి, బట్టలు ఏమంటే ఇంట్లోనే చాలా స్టాక్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అది క్లియర్ చేసేయాలి అందరు వచ్చే లోపల అనేసి అనుకున్నాం. అంటే జాతరకి అందరూ వస్తారు కదా, బట్టలు గలీజ్గా ఉతుకని బట్టలు దండిగా ఉన్నాయి అనుకోండి బాగుండదు. ఇంకా కింద బెడ్రూమ్ ఇదంతా ఈ సిచ్యువేషన్ అనమాట. పైన బెడ్రూమ్ ఎట్లా క్లీన్ చేసేసుకుని వచ్చాము. ఇంకా ఇప్పుడు మోహనకి హెల్ప్ చేయాలి అనుకున్నాము. నేనేమంటే బెంగళూరుకి వెళ్ళాను కదా, రూబీని ఫిజ్గాన్ కూడా తీసుకెళ్ళాను. అప్పుడు చెప్పాను మోహనకి, మోహన 3 days వరకు ఇంకా పిల్లలు ఉండరు కదా, నీకే డిస్టర్బెన్స్ ఉండదు, నువ్వు క్లీన్ చేసేసుకో హ్యాపీగా హౌస్ అంతా, లేకపోతే కనీసం కిచెన్ ఒకటైనా క్లీన్ చేసుకో, కిచెన్ గలీజ్గా ఉంది వచ్చేసరికి అనేసి చెప్పేసి వెళ్ళాను. కానీ పాపం తను క్లీన్ చేసుకోలేకపోయింది. అయినా పాపం ఒక్కరే చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా, సర్లే అని చెప్పేసి ఇంకా ఇప్పుడు క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశాము. ఇంకా ఈ కోమ్ గుర్తుందా, నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, నిజంగా అసలు ఇది మ్యాజిక్ చేసింది. అమ్మ రూబీ వస్తుంది పాపం ఫెస్టివల్స్కి, ఆశమ్మ నాకు జడేవా అని చెప్పేసి వస్తుంది. అప్పుడు రూబీ నాకు చేతులు నొప్పులు వచ్చేస్తాయి వాడికి చిక్ తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని తర్వాత ఫ్రెంచ్ ప్లేట్ వేయాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో అసలు. అంటే వారి హెయిర్ అలాంటిది పాపము. మ్యాజిక్ కోమ్ ఈజీగా తీసాను కొంచెం చిక్ అంత ఈజీగా ఎప్పుడు తీలా వింటుంది భయం బాబా, ఈజీగా వచ్చేస్తాం అనుకోండి. దాని డిజైన్ స్పెషల్ బాబా. బ్లాక్ ఎంత తెప్పించాను చేస్తావు అదే సంవత్సరాలు పనిచేస్తారు వేరే కదా సరుకు మాసిపోయింది. ర్యాట్ వచ్చింది కొంచెం ఇప్పుడే డోర్ వేసి పెట్టండి. ఇప్పుడు వచ్చింది ర్యాట్ కింద ఖాళీ చేశారు కదా, అందుకని వచ్చేస్తుంది. ఎంత హెయిర్ ఫాల్ ఉండేదా అంతే వచ్చింది, తక్కువ వచ్చింది.
సో మీకు ఇలాంటి హెయిర్ ఉంటే, అంటే ఈ హెయిర్ బాగాలేదని చెప్పట్లేదు, చాలా బ్యూటిఫుల్ హెయిర్ అసలు రూబీది, కాకపోతే చాలా హెయిర్ కదా, అది కర్లీ హెయిర్ ట్యాంగిల్ అయిపోతుంది. సో మీకు అలా ఉంటే ఇది యూజ్ చేసి చూడండి, ట్రై చేయండి. రీజనబుల్ 1000 అండి, ఇప్పుడు ఒక 4000 లేకంటే అబ్బా అబ్బా, సరే 3000 అని అనుకోరా. క్వాలిటీ శారీ అంట, క్వాలిటీ శారీ కొనిచ్చాడంట రే బాబా. 800 కొనిచ్చాను సారీ. 800 కాదు, యాక్చువల్లీ 750 అది. నాకెప్పుడు ఈ కలర్ మెరూన్ రా ఇది, మెరూన్ ఇంకా మంచి, అదే రెడ్ మంచి మెరూనే, అదేమంటే అలా అయిపోయింది. కాదు కాదు మెరూన్ కాదు బాబా, నా ఫోటోలో ఉంది కదా. ఫస్ట్ వర్సెస్ 20th చూపించింది, 20th మ్యారేజ్ సారీ ఎక్కడుంది, కొనిచ్చావా? టెంపుల్లో కొనిచ్చాను. గమ్ముగుండు బాబా నువ్వు, ఆ శారీ ఏంది అసలు, అది జేజీ శారీ, అది జేజీ శారీ, జేజీ శారీ లాగా ఉండాలి. వాడికి నేనే చెప్పాను, ఆ డైలాగ్ నీకేస్తున్నాడు. వద్దు వద్దురా, నాకు శారీ చాలా ఉన్నాయి, నాకు శారీ వద్దు, మట్టు వద్దు, నేను ఏం జరుపుకోవట్లేదు. ఓకేనా, మళ్ళీ పోయి జరుపుకుంటారు, చేసుకోవట్లేదు. ఇంకా ఈ శారీ అమ్మడి నా వెడ్డింగ్ శారీ అనమాట, పెళ్ళికి కట్టుకున్నాను, నా పెళ్ళికి ఈ శారీ. ఏమో తెలీదు, వేరే రోజు వస్తుంది. 6th వచ్చి వెన్స్డే కదా నాన్న, 7th థర్స్డే, ఫ్రైడే బుజ్జు. ఫ్రైడే వచ్చేసాను బుజ్జు, మ్యారేజ్ డే వచ్చేసి. ఎందుకు బాబు, ఏదైనా ఫస్ట్ మ్యారేజా మనది, నువ్వు రావాలా ఇప్పుడు? అవసరం లేదు, ఏమొద్దు. అంటే మా సుదర్శన్కి ఆఫీస్ ఉంది, వెళ్ళేసి రావాలన్నమాట బెంగళూరుకి. ఒక పని చేద్దామా, ఇదే డ్రై క్లీనింగ్ ఇచ్చి ఈ శారీ కట్టుకునేస్తాను, బ్లౌజ్ మారుస్తాను, పట్టదు. అవునరా, మీరే చెయ్యాలి, ఓకేనా? ఎప్పుడు చూసినా బ్లిస్ నా బాబా, నేరా ఇప్పుడు బాగా కనిపిస్తుంది రైటింగ్ లో, ఇది ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుంది, డల్ గా ఉంది ఏంది ఇది, ఇప్పుడు బాగా కనిపిస్తుంది. లేదు ఒరే ఆర్గ్యూ చేయకురా, నాకు తెలుసు కదా, వేయలేదు నేను ఫ్లాష్. అది వేరేది, వివిడ్లో పెడతా ఉంటే ఇంకోటి వస్తుంది మధ్యలో. ఇదేరా నా శారీ, మ్యారేజ్ డే శారీ, ఫస్ట్ మ్యారేజ్ డే శారీ. అంతేనా, ఇదే కట్టుకోమంటావు? ఇదే వర్క్ బ్లౌజ్ ఒకటి వేసుకొని కట్టేసుకుంటా. సరే చెప్పండి రా, ఇంతకీ ఇది వేసేసుకుంటాను రా, దీనికి దేనికి? పొంగల్కి. నువ్వుటా ప్లీజ్ రే, పొంగల్కి ఇది వేసేసుకున్నాను చెప్పండి, ఓకే కదా? మంచిగా ఉంది కదా? బాబా నాకు అదే గుర్తుకొస్తుందిరా. పొంగల్కి అమ్మాయి సారీ వేసుకుంటాను చూడు. ఆ బాబా ఏది వేసుకున్నా ఒకటే అంటాడు రా. అంబలికి అది వేసుకున్నా నువ్వు, నాకు భలే గుర్తు, నాకు భలే ఇష్టం నాన్న, అయినా పర్వాలేదు ఇది వేసుకున్నాను. ఎందుకు గుర్తుంటే అది అది ఎక్కడో వేసుకున్నాను లేరా, ఎప్పుడో ఇయర్స్ అయిపోయింది రే, ఇయర్స్ అయిపోయిందిలే, మళ్ళీ వేసుకుంటే ఏం కాదు. మా బీరువాలో శారీస్, అరే ఆ కింద కూడా తీయాలరా, ఇంకా తీయలేదు. ఇది చూడు, నాకు ఎందుకు గుర్తా శారీ భలే చూడు, ఇది అవును కదా, అయితే తీసేస్తాను ఇప్పుడే, రీసెంట్ గానే చూపించాను రా ఇది. భలే గుర్తా శారీ, ఎందుకు తెలుసా? చూడు అరే ఏం కాదులేరా, ఫుల్గా చూడలేదు కదా ఎవరు, ఏం కాదులేరా, చూసారు కానీ. ఇదే వేసుకుంటాను అంబలికి, ఓకే? అంబలికి రా, సరే ఉండు, అవన్నీ చెక్ చేసుకుని పెట్టేస్తాను. బయట పెట్టుకునేదా చెప్పండి.
కింద పెట్టుకోక శారీ, పెళ్లి శారీ. ఎత్తరా బుజ్జు నైట్ నేను పడుకోను ఇక్కడ. పట్టుకుంటావు బాబా, శారీస్ తెమ్మని తేవట్లేదు బాబా. చూడు యాప్ లాస్ట్ లాస్ట్ ఆయి ఉందా దాంట్లో? ఆ కవర్ ఆ ప్యాక్ లో బాబా ఎత్తి పెట్టుకోండి. ఇది లాస్ట్ ఇంక పెట్టుకోండి, నీకు యూజ్ చేయలేదు, ఇదే లాస్ట్. రే పాప ఆపోడిది లాస్ట్ డేస్ ప్యాంపర్. లాస్ట్ డాట్ టాబ్లెట్ అంట. చెక్క ఎన్నిసార్లు యూజ్ చేస్తాం ఏది డాట్? అప్పటికి లాస్ట్. ఇంకా గొడుగులు చీర, బరుగులు చీర, గొరుగులు గొడుగులు దాంట్లో ఉంది కదా బ్లౌజ్. దీనికి బ్లౌజ్ షూటర్ ఎంత బాగుంటుందో. ఈ శారీ ఎక్కడ లేదు నా దగ్గర, అప్పకి ఇచ్చిన శారీ. చూడు ఎంత బాగుందో. ఎందుకు అలాంటి సారీ చేసుకున్నావు కదా అలాంటి బ్లౌజ్? మళ్ళీ చేసి పంపించు. Look at that blouse. బాగుంది. అసలు ఎక్కడ చూసా వేసాను. లేదు, చాలా రోజుల తర్వాత వేసుకున్నాం అనుకుంటున్నాము. ఎక్కడ చూసినట్టు. ఇది కూడా చిలుకల చీర. అబ్బా, అన్ని బాబా ఇచ్చిన చీరలే ఉన్నాయి కదా సగం. అమ్మ మొన్న కట్టుకుంది అసలు. ఇది ఒక శారీ ఎప్పుడో న్యూ ఇయర్ ఒక బొల్లె శారీ మమ్మ అది. న్యూ ఇయర్ కట్టుకున్నా. అవును, బొబ్బా కొనిచ్చారు. అవ్వకని కొనిస్తే అవ్వ కట్టుకోలే. ఇది కూడా బాబాయ్ తెచ్చింది. ఇది కూడా బాబాయ్ తెచ్చింది. లేదా బొబ్బా సక లంగా ఉంది ఇక్కడ. ఎందుకు ఏదిరా ఇది బాబా బాబా కాదు, బాబాయ్ తెచ్చాడు. మనకే తెలుస్తుంది. ఎప్పుడో బ్లౌజ్ దీని బ్లౌజ్ ఎక్కడ్రా? బాగుందా ఇచ్చి? ఓల్డ్గా ఉంటుంది. ఏమంటే నేను జాతరకి ఇప్పుడు ఏ శారీ కట్టుకోవాలి అనేసి చూసుకుంటా ఉన్నాను. చెప్పా కదా నేను కొత్తగా ఏం తీసుకోవట్లేదు, ఉండేటివి వేసుకోవాలనుకున్నాం అనేసి. సో అలా అంతా సెర్చ్ చేస్తూ అంటే ఏం వేసుకోవాలి మంచి శారీ అని చూసుకుంటూ, ఇంకొక సైడ్ ఏమంటే నా శారీ ఒకటి పోయింది. మీకు గుర్తుందా, లాస్ట్ మ్యారేజ్ డేకి మా సుదర్శన్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు శారీ, అని బర్త్డేకి వేసుకున్నాను. అది బ్లౌజ్ ఉంది, శారీ కనిపించట్లేదు. ఇక్కడ ఒకసారి వేసుకుందామని పెట్టుకున్నాను. ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది కదా అనేసి, అది మెజర్మెంట్కి ఉంటుంది కదా అనేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళినట్టు గుర్తు. మళ్ళీ ఆ బ్లౌజ్ బెంగళూరుకి తీసుకెళ్ళున్నాను, కానీ ఆ శారీ తీసుకురాలేదు. అక్కడ బెంగళూరు హౌస్ అంతా వెతికి అయిపోయింది. సరే నాకు ఎక్కడో హోప్ అనమాట, ఇక్కడైనా ఉంటుంది. ఇప్పుడు వెళ్తాం కదా జాతరకి, అప్పుడు అంతా సర్దుకుంటాం కదా, వెతకాలి అనేసి అంతా వెతికేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్కి బీర్వాల్లోనే ఉంటుంది అనేసి ఎక్కడో హోప్, కానీ అంతా వెతికాను, అది దొరకట్లేదు. ఏం చేశానో ఏంటో, ఎక్కడ పెట్టేశానో ఏంటో అనేసి కొంచెం టెన్షన్గా ఉంది. ఫేవరెట్ శారీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు, అది ఎలా పోయిందో. అలా అంతా అయిపోయింది. నెక్స్ట్ డే అనమాట, నెక్స్ట్ డే మార్నింగ్కి ఇదంతా వేసేస్తున్నారు షామియానా అంతా. ఇంకొక సైడ్ వేయాలి, అటు వర్షం పడుతుంది కదా అనేసి స్టాప్ చేసి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వేశారు. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి చికెన్ చేశారు, దాని తర్వాత చట్నీ ఆంటీ చేశారు, చాలా బాగుండింది. ఇంకా ఇడ్లీ. మేము పైన పడుకుంటాం కదా, వచ్చేసరికి ఆంటీ ఆ కోడి పిల్లల్ని హోటల్లో ఇచ్చేస్తారు. వచ్చేసరికి యాపీ కిందకి అవి ఉండవు, మళ్ళీ వెళ్ళి హోటల్లోకి వెళ్ళి తెచ్చుకుంటుంది. అది చూసారా, తెచ్చుకొని 3 ఉన్నాయి, ఒకటి కింద ఒకటి పక్కన అట్లా పెట్టుకొని ట్యాబ్లో గేమ్ ఆడుకుంటా ఉంది. చాలా క్యూట్ అనిపించింది. వాటి జడ చూసారా, నేను ఫ్రెంచ్ ప్లేట్ వేసాను, యాపీకి కూడా వచ్చేసింది. అవి పడుకుంటున్నాయంట, పడుకోబెడతా ఉందంట పొట్ట పైన పెట్టుకొని. ఇంకా లంచ్కి ఏమంటే ఆంటీ తలకాయ కూర తీసుకొచ్చారు, తర్వాత బ్రెయిన్ తీసుకొచ్చారు టెడ్డీకి ఇష్టం అనేసి. ఇంకా అలాగే టొమాటో కర్రీ కూడా చేశారనమాట. ఇంకా అన్నం మా లంచ్ అయిపోయింది. అదిరా మోహన్ మరి ఎక్కువ చేస్తున్నా మోహన్. నిజంగానే అవుతా. నువ్వు కొంచెం దూరంగా వెళ్ళక మన పట్టట్లేదు, దగ్గరికి రా. మిషన్
చిక్ మిషన్ ఏంది మోహన? చూడరా హెయిర్ కూడా అంతగా రాలా చూడరా. ఎంత మట్టుందో, అందుకే వీడికి బ్లాక్ ఆర్డర్ చేశాను. గుడ్ చిక్కుగా ఉంది. చిక్కుగా లేదు నా, స్ట్రైట్గా ఉన్నాయి, స్ట్రైట్గా ఉన్నాయి. చపాతీ లాగా అయిపోతుంది. హ్యాండ్ ఎదురు ఉండదు. మళ్ళీ చూడలే దూరం పిన్ని ఎక్కువ అట్లా రాదు పిన్ని. ఇంకా ఇదే మాకు లాస్ట్ డే మండే రోజు అనమాట. ఇంకా కిచెన్లో హెల్ప్ చేద్దాము అనేసి వచ్చాను. మెయిన్గా ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాము, ఫ్రిడ్జ్ చాలా గలీజ్గా ఉండింది, అందుకే ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనేసి అనుకున్నాను. మోహన అట్లే ఏమంటారు, ఇంకా కొన్ని కిచెన్లో ర్యాక్స్లో ఆ డబ్బాలు అన్నీ ఉన్నాయి కదా, అవి క్లీన్ చేసుకుంటా ఉంటుంది అనేసి ఇంకా స్టార్ట్ చేసాము. ఫస్ట్ క్లీన్ చేస్తాం కదా, దీనికి కొన్ని ఉన్నప్పుడు బయట పెట్టి పాడైపోతుంది. బయట పెట్టేస్తాం, బయట ఇచ్చేస్తాం, అడిగేస్తాం, పిన్ని అడుగుతాము అది పెట్టిస్తాం వాళ్ళకి. సుదర్శన్ ఆంటీకి చెప్తూనే ఉన్నారు, ఇంట్లో లోపలంతా పెయింటింగ్ కొట్టించమ్మా, కొట్టించేస్తే బాగుంటుంది, గలీజ్గా అయిపోయింది ఇల్లు అనేసి. ఇంకా సుదర్శన్ మేము బెంగళూరుకి వెళ్ళాం కదా, అప్పుడేమంటే ఇంట్లోకి వెళ్ళి డిఐవై చేయించాలరా, డిఐవై చేద్దాం, మనమే చేద్దాము, పెయింటింగ్ అంతా మనమే చేసుకుందాం, లోపలంతా గలీజ్ అయిపోయింది అన్నాడు. కానీ హెల్త్ బాగాలేక మళ్ళీ గమ్ముగా అయిపోయాడు. మేము పెట్టుకుంటాం. కరెక్ట్ టైం గ్యాస్ కూడా అయిపోయింది నాకు. అది తీసి పెట్టుకోము, దానికి కట్టేసి మన క్లాత్ ఇస్తా, లోపల తుడిచేస్తాను నేను. ఇంకా ఇక్కడ శిరీషాని చూస్తున్నారా, నిన్ననే వచ్చింది, నిన్న ఈవినింగ్ అలా వచ్చేసింది. ఇప్పుడు హెల్త్ అంతా బాగుంది, అంటే మోషన్స్ అవన్నీ తగ్గిపోయి బాగుంది. ఇంకా కాకపోతే వీక్నెస్ ఉంటుంది కదా, కొంచెం వీక్గా ఉంది, అందుకే తినేసి ట్యాబ్లెట్ వేసుకొని పడుకో శిరీష, నువ్వేం చేయొద్దు, మేము చేసుకుంటాము అనేసి అన్నాను. దాని తర్వాత పైన బెడ్రూమ్లో కొంచెం సర్దుకుంటానక్క, బెడ్షీట్ అవంతా మారుస్తాను, అంతే, ఇంకేం చెయ్యనులే అనేసి అనింది. యాక్చువల్గా ఇలాంటి పనులన్నీ 1 వీక్ 2 వీక్స్ బిఫోర్ చేసేసేయాలి. పండగ ముందు పెట్టుకున్నాం అనుకోండి, నాకు ఇప్పుడు డస్ట్ ఎలర్జీ వచ్చేసింది, రేపు ఎలా ఉంటానో ఏంటో అనిపించింది. ఇంకా బాడీ పెయిన్స్ అట్లా లైట్గా ఉంది, ట్యాబ్లెట్ వేసేసుకోవాలి అనుకున్నాను. డెడ్డా ఎన్ని రోజుల తర్వాత చెమట్లు కారుతున్నాయి డెడ్డా. బెంగళూరులో కూడా కారాయి, ఇక్కడ ఇంకా ఎక్కువ కారాయి ఆయన. మళ్ళీ వర్షం పడుతుంది, ఇక్కడ గాలి వాన వచ్చేస్తుంది మళ్ళీ. ఎంత వర్షం అంటే, ఎంత గాలి అంటే. ఇంకా చాలా వరకు ఫిల్టర్ చేసేసిన తర్వాత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇట్లా అమ్మయ్య ఎంత ప్లేస్ కలిసి వచ్చింది అనిపించింది. అలాంటి బ్యాగ్స్ చూసారా, క్లోత్స్ పెట్టున్నాను, అలాంటివి కొన్ని అలాంటివి ఆర్డర్ చేసుకోవాలి. ఏమంటే వర్షం పడితే ఇక ప్రాబ్లం చెప్తూ ఉంటా కదా మీకు, అందుకని ఇవన్నీ దాంట్లో పెట్టాలనుకున్నాను. కిచెన్ లోపల ఉండేటివన్నీ ఇలా బయట పెట్టేసుకొని, ఇంకొక అమ్మాయి పార్వతమ్మ అనేసి ఒక ఆమె ఉంది, సో ఆమె ద్వారా అన్నీ కడిగించుకుంటున్నాము. దీపాలు కడిగిచ్చేసింది, ఇంకా ఇంట్లో గిన్నెలు, ఇంకా ఏదైనా ఉంటాయి కదా లోపల పెట్టేసి ఉంటాం కిచెన్లోటివి, సో వాటికి అన్ని దుమ్ము పడిపోయి ఉంటాయి కదా, అవన్నీ ఆమె కడిగించడానికి ఆమెకి వేస్తే ఆమె కడిగేసి అక్కడంతా ఆరబెట్టేసింది. ఇంకా బట్టలు చెప్పా కదా అన్నీ అయిపోగొట్టాలి జాతర లోపల అనుకున్నాము. ఇంకా ఆ రోజు ఆంటీని తీసుకొని సుదర్శన్ చెన్నైకి వెళ్ళాడు. ఆంటీకి ఒకసారి చెకప్ చేయించాలి, ఆంటీకి కూడా హెల్త్ చాలా పాడైపోయి ఉంది, ఆంటీకి కూడా హెల్త్ చూపించాలి ఒకసారి అనేసి ఇంకా తీసుకెళ్ళాను. నన్ను కూడా రమ్మన్నాడు, చెప్పా కదా నాకు ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి, నైట్ అంతా అందంగా తీస్తున్నాను చూడండి. నిన్ను కూడా తీసా, డోలో దొరికాయా? ఎక్కురా, ఎక్కి పడే అమ్మని పడే, అమ్మని పడే.
సరే మోహన్ వస్తానండి. ఇంకా కింద ఏమంటే కొన్ని మోహన సర్దుకుంటేనే బెస్ట్, ఎందుకంటే కుమారికి సంబంధించినవి ఉంటాయి. అది నేను సర్ది ఎక్కడ పెట్టేశాను అనుకోండి, మళ్ళీ కుమార్ వెతుక్కుంటా మోహన తిట్టుకుంటా అలా ఉంటాడు. అది నాకు పెళ్ళైన ఫస్ట్ నుండి నాకు లక్ష్మికి చాలా ఎక్స్పీరియన్స్ ఆ విషయంలో. అందుకే మోహనాన్ని కొన్ని సర్దుకుంటా ఉంది. ఇంకా శిరీషకి బెడ్షీట్ ఒకటి శిరీష మళ్ళీ టైర్డ్ అయిపోతా అని చెప్పాను కదా, పాపం అవన్నీ క్లీన్ చేసుకుంటా ఉంది. ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను కొంచెం బాగానే ఉన్నాను, అందుకే ఇంకా హెల్ప్ చేయగలుగుతున్నాను, ఇక్కడ అంతా పని చేసుకోగలుగుతున్నాను. అప్పుడు అనిపించింది అరే ఆంటీతో వెళ్ళుంటే నేను కూడా బాగుండే, సుదర్శన్ పిలిచాడే అనేసి హాస్పిటల్కి. అంటే ఆంటీకి ఏమంటే అప్పుడు DBS సర్జరీ చేశారు కదా, అది 5 years అయిపోతా ఉంది. సో ఆ బ్యాటరీ డౌన్ అయిపోతూ ఉంటుంది, మనం మళ్ళీ బ్యాటరీ 5 yearsకి ఒకసారి చేంజ్ చేసుకోవాలన్నమాట. ఆ టైం వచ్చేసింది. సో దానికనేసి వెళ్ళున్నారు, దాని గురించి మాట్లాడి అది ఎప్పుడు చేంజ్ చేయాలి సో అదంతా తెలుసుకోవడానికి వెళ్ళున్నారనమాట. ఇంకా మార్నింగ్ గోంగూర కట్ చేసింది కదా, గోంగూర ఒలిచిపెట్టింది కదా హ్యాపీ, మోహన అన్నం చేసి పప్పు చేసేసింది. ఇంకా నేను గోంగూర పచ్చడి కూడా చేసేస్తాను మోహన, ఆమ్లెట్స్ వేసి ఇచ్చేద్దాము తినేస్తారు అందరూ అనేసి చెప్పాను. సో అందుకే గోంగూర పచ్చడి చేసాను. గోంగూర పచ్చడి చాలా బాగుంది. ఆంటీ సుదర్శన్ ఇంకా వచ్చేసారనమాట చెన్నై నుండి. దాని తర్వాత రాగానే వెంటనే ఆకలి అని చెప్పారు, ఇంకా అన్నం పెట్టి ఇచ్చేసాము. గోంగూర పచ్చడి భలే నచ్చింది ఆంటీకి. గోంగూర పచ్చడి చాలా బాగుందమ్మా అని, అంటే మామూలుగా ఆంటీ మెచ్చుకోరనమాట, కర్రీస్ ఎప్పుడు రేర్గా మెచ్చుకుంటుంటారు. అట్లా ఆ రోజు గోంగూర పచ్చడి చాలా బాగుందమ్మా అనేసరికి భలే హ్యాపీ అనిపించింది. నిజంగానే బాగుంది, అందరం తిన్నాము, కానీ అది కొద్దిగా ఉన్నిందనమాట, ఒక కట్టే తీసుకొచ్చారు కదా. సో అలా ఇంకా ఈమె పార్వతమ్మ పాపం చాలా హెల్ప్ చేసింది ఈ జాతరకి. ఇంకా ఒక్క సోఫాది లేదు చూసారా, అదేమంటే కూర్చొని అది అంతా చినిగిపోయింది. సో అది రిపేర్ చేయడానికి ఎవరో వచ్చారు, చూశారు సోఫా రిపేర్ చేసేవాళ్ళు, ఇంకా వాళ్ళు తీసుకెళ్ళి రిపేర్ చేయించుకొని పంపిస్తాము అని చెప్పారు మేడం. సో దాన్ని ఒక్కటే తీసుకెళ్లారు. రిపేర్ అయిపోయినాక దాన్ని వాష్ చేయించాలి, అంత టైం ఉంటుందో లేదో తెలియదు, వర్షం పడేలాగా ఉంది. ఆ రోజు ఫుల్ వర్షం అనమాట, పెద్ద గాలి వర్షం వచ్చేసింది. అంటే ఆఫ్టర్నూన్ తర్వాత నుండి నేను అప్పుడు మళ్ళీ వీడియో షూట్ చేయలేదు, ఫుల్ కరెంట్ కూడా పోయింది. ఇంకా బియ్యం ఏమంటే ఆంటీ సలిపిండి అది లడ్డూ లాగా చేస్తారనమాట అందరికి ఇవ్వడానికి. జాతర అంటే అది కంపల్సరీగా చేస్తారనమాట, ఒక్కొక్కసారి మంచిగా వస్తే ఒక్కొక్కసారి బాగా రావు. సో ఆంటీని అందరూ అంటూ ఉంటారు ఎందుకుమా అది చేస్తావు బాగుండవు అని. దానికి ఇంకా ఆంటీ మార్నింగ్ హాస్పిటల్ నుండి ఫోన్ చేశారు మోహనాకి, ఆ బియ్యం కడిగి నానబెట్టండి, వచ్చేసరికి అది ఆరబెట్టేస్తే పిండి కొట్టుకొని వస్తానని చెప్పున్నారు. అది మోహన కొంచెం లేట్గా నానబెట్టింది, ఇంకా ఇప్పుడు ఆరేస్తున్నాం అనమాట. ఆరేస్తే తొందరగా ఆరిపోతే ఫ్యాన్ కూడా పెట్టారు చూసారు ఆంటీ, ఆరేస్తే ఇంకా ఆంటీ వెళ్ళి పిండి కొట్టుకొని వస్తారు దానికి. ఇంకా నేను మోహన శిరీష ముగ్గురం ఉన్నాము. శిరీషకి ఎందుకులే టీ అనేసి అనిపించింది, ఇప్పుడే కొంచెం హెల్తీగా అవుతా ఉంది కదా అన్నట్టుగా ఇంకా మేమిద్దరమే టీ తాగాము. ఇంకా పార్వతమ్మని పైకి తీసుకొచ్చి పైనుండి ఇంకా కడిగిచ్చేస్తే ఒక పని అయిపోతుంది అనమాట అక్కడికి. అది చేపించుకొని కిందకి వచ్చాము. బాగా చేయాలి, అక్కకి పెడుతుంది నువ్వు చేయి, అంతేనా? జాతర వస్తుంది కదరా అనేసి నేను ఒక డాన్స్ నేర్చుకుంటారా మీరు అందరూ చేపిస్తే నేను వీడియో తీస్తాను అనేసి అన్న, టెడ్డింగ్ నేర్పించామన్నా. వీళ్ళిద్దరు క్రియేట్ చేసుకున్నారు, వేరే డాన్స్ కూడా నేర్చుకున్నారంట, అదేదో చేసి నాకు చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడ కూడా కింద బెడ్రూమ్లో కూడా చాలా అంటే చాలా బట్టలు, అసలు ప్లేస్ కూడా లేదు పెట్టుకోవడానికి, అట్లా అంతా అయిపోయాయి. సో చాలా వరకు ఫిల్టర్ చేసేసుకుందాం అనేసి ఇంకా మోహన్ అని తీసేస్తూ ఉంది, నేను కూడా అది హెల్ప్ చేస్తూ ఉన్నాను. చాలా వరకు ఏమంటే శారీస్ అయితే ఓకే, ఆంటీ శారీస్ మంచిగానే ఉంటాయి కదా, ఆంటీ శారీస్ కాటన్ శారీస్ ఉంటాయి, అవి చినిగిపోతూ ఉంటాయి కూడా, అయినా అదే పెట్టుకొని ఉంటారు. శారీస్ పడేయచ్చు కదా మోహన, లేకపోతే ఏదైనా పనికొస్తుంది కదా క్లాత్స్ లాగా ఏదైనా తుడుచుకోవడానికి, అట్లనే పెట్టుకో మోహన, కనీసం ఎందుకు మోహన అవన్నీ అట్లే పెట్టుకుంటే అత్త ఇవ్వనివ్వదక్క, చినిగిపోయిన చీరలు కూడా అట్లే ఎత్తిపెట్టి దాన్ని ఐరన్ చేయించేసి మరీ పెట్టుకొని కట్టుకుంటా ఉంటుంది అవే అనేసి. సుదర్శన్ సునీల్ కుమార్ తిడతా ఉంటారు చినిగిపోయిన చీరలు కట్టుకుంటావేమమ్మా అనేసి, అయినా ఆంటీ వినరు. అలా కింద రూమ్లో కూడా చాలా సర్ది 2 మూటలేమో వచ్చాయి, పైనుండి శిరీష ఒక 2 మూటలేమో తెచ్చింది బట్టలు ఫిల్టర్ చేసి. సో అవన్నీ ఇంకా ఆంటీకి ఇచ్చేస్తే ఆంటీ తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చారు. దాని తర్వాత ఈవినింగ్ చికెన్ తెప్పించారు, పప్పు ఉంది, గోంగూర పచ్చడి చాలా కొద్దిగానే ఉంది, ఇంకా చికెన్ చేసుకుందాం అన్నట్టుగా చికెన్, ఇంకా అన్నం కూడా ఉందన్నమాట, దోశ పిండి కూడా ఉంది. సో ఎవరికి ఏది కావాలంటే అది అనేసి సుదర్శనం అంటే కటింగ్ చేసుకొస్తా అని చెప్పేసి వెళ్ళున్నాడు. ఈవినింగ్ 5:30కి ఏమో వెళ్ళాడు. అప్పుడు వెళ్ళినప్పుడు బాబా బజ్జీలు తీసుకురావా అనేసి అన్న,
ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది. అప్పుడు ఇంకా వస్తా తీసుకొచ్చాడు. ఇంకా అన్నము కర్రీ అంతా రెడీగా ఉన్నాయి. అప్పుడు తీసుకొచ్చాడు బజ్జీలు. సర్లే అనేసి ఇంకా అన్నంకి చికెన్తో పాటు ఈ బజ్జీలు కూడా నంచుకొని తింటామన్నట్టుగా అందరికి అలా పెట్టి ఇచ్చేసాము. ఇంకా సుదర్శన్ కూడా గోంగూర పచ్చడే తిన్నాడు తెలుసా. ఏమంటే పుల్లగా ఉంటుంది వద్దు అలా అంటాడు కదా, అలాంటిది ఆ రోజు బాగొచ్చింది అనేసి ఇంకా తిన్నాడు. అలా గోంగూర పచ్చడి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే ఆంటీ అంబలికి రెడీ చేస్తున్నారు. రేపు మార్నింగ్ జాతర స్టార్ట్ అవుతుంది, అంటే మంగళవారం మార్నింగ్ జాతర స్టార్ట్ అవుతుంది మా ఊర్లో. నెక్స్ట్ వచ్చేసి మంగళవారం బుధవారం ఉంటుంది అనమాట. ఇంకా అంబలి చేసేసారనుకోండి. అంబలి ఇప్పుడు చేయరు, సంగటి చేస్తున్నారు. సో అంబలి కోసం సంగటి చేస్తున్నారు. ఆంటీ ఎప్పుడు ఇంతే, నైటే చేసి పెట్టేస్తారనమాట. మళ్ళీ కొంతసేపు తర్వాత అంటే కొంచెం 11-12 ఆ టైంకి వాటర్ వేసేసి పెడతారు. సో రేపు మార్నింగ్ చేస్తారు. అది మీకు రేపు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇంకా సలిపిండి చెప్పా కదా, అది కూడా బియ్యం కొట్టి పిచ్చుకొని వచ్చేసారు. బెల్లంతో చేస్తారనమాట. ఇది శనక్కాయ పప్పులన్నీ. ఈసారి నాగమ్మ ఆంటీ పేరు మీకు తెలిసే ఉంటుంది, నేను కొన్ని వ్లాగ్స్లో చూపించున్నాను. సో ఆంటీ హెల్ప్ తీసుకొని ఇంకా ఇలా చేశారనమాట. టెడ్డీ, రూబీ, హ్యాపీ ముగ్గురు హెల్ప్ చేస్తున్నారు. అవి వేడివేడిగానే ఇట్లా లడ్డూలాగా చేయాలి అప్పటికప్పుడే. ఇది పెట్టుకుంటానండి లడ్డూలకి. అన్నిటికీ పెట్టుకోవాలి, అన్నీ కావాలి. అది కూడా చాలు. ఆహా, ఇప్పుడు తెస్తాం. ఏమంటే ఆంటీ అంత పెద్ద గుణంకి సంగటి చేశారు కదా, అది కాలనీలోకి కూడా ఊర్లోకి తీసుకెళ్ళడానికి కూడా అనమాట. ఇంకా దాని మీద ప్లేట్ మిస్ అయింది ఎక్కడో, దాని మీద ఏది వేయాలి, మూత వేయాలి అనేసి చూసుకుంటూ ఉన్నాను. అంతే, ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పైకి వెళ్ళి పడుకునేయడమే. ఇంకా నేను వారికి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసేది ఒకటి తెచ్చాక రూబీ కోసం అనేసి. ఈ రోజు కోల్డ్ ఉందనేసి అప్లై చేయాల, ఇంకా లాస్ట్కి ఈరోజు చేశాను. సో అంతే, ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోదు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.